జై వీరభద్ర స్వామి. వీరభద్ర ఛానల్ ద్వారా ఇవన్నీ ఎందుకు చెప్తుంటే మన ఆయన హెచ్చరికలను ఎవరినే మడుపునికి రాలేదు. మన ఆయన కరోనాతో హెచ్చరించినాడు, మన జీవితాలు చూపించాడు, భయానికే చంపేసినాడు. రాబో రోజుల్లో శివుని భూమిలో పద్ధతితో క్రమశిక్షణతో ఉంటేనే భూమి మీద నూకులు ఉంటాయి. పుట్టిన ప్రతి ప్రాణిని ప్రేమించాలి. ఏ జీవుని హింసించడానికి మనకు అర్హత లేదు. అందుకే మనం ఎట్లా బతుకుతున్నామో సృష్టిలో వాళ్ళు కూడా బతికి వచ్చారు. మన కోసం కోళ్ళు పుట్టినా, మేకలు పుట్టినా, జీవులు పుట్టినామంటే మన కోసం కొట్టడానికి వీరభద్రుడు పుట్టినాడు. మనల్ని వేసేస్తాడు ఫస్ట్. ఇప్పటికే రోగాలు ఎక్కువవుతుంటాయి, సమస్యలు ఎక్కువవుతుంటాయి, మానసిక వేదనలు వస్తున్నాయి, గందరగోళం వస్తుంది, శరీరాలు నలిగిపోతున్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దేవుడు రెండుతో కొడుతున్నాడు. మనకి ఆరోగ్యం మీద కొడితే అర్థం బలం పోతుంది, ఆర్థికంగా కొడితే మొత్తం జీవితం నాశనం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు విచ్చిలి విడతనం పెరిగిపోయింది. స్త్రీ పురుషులు, యువకులు అందరూ ఎట్లా తయారవుతున్నాం చూసాం కదా. ఇదే భారత సమాజం. సాంప్రదాయానికి పుట్టినీళ్ళు భారతదేశాన్ని విశ్వగురు చేసి వీరభద్ర వీరభోగ ఎట్లా వచ్చి పాలిస్తాడు మీరే చూస్తారు. ఋషికొండలో ఆశ్రమంగా చేసుకొని భారతదేశం దిశానిర్దేశంతో భారతదేశం అంటే విశ్వగురు, కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి. జై వీరభద్ర.